దయచేసి పొరపాటున ఆయనకి మీ ఇల్లు చూపించదు తల్లి, మీరు నివసిస్తున్న భూమి చూపించదు తల్లి. కన్ను పడితే మీ భూములు కూడా కొట్టేస్తాడు ఈ రాజు. అలాంటి పరిస్థితులు ఈ రోజు మనందరం ఉన్నాం. ఇక్కడున్న కార్యకర్తలు కూడా నేను హామీ ఇస్తున్నా. ఎవరు? అరే నేను పూర్తి చేయని అబ్బా, నా స్పీచ్ పూర్తవుతే మీకు అన్ని కవర్ చేస్తున్నా, చెప్తున్నా, వస్తున్నా. అరే బా, ఆయన నాయకుడు జగన్ రెడ్డి ఉన్నాడు ఎర్ర బుక్ లో, నీకు ఎందుకు డౌట్? తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు మారి పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం మనకి. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మనకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటా మనందరం వెళ్తాం. అందుకే 2014లో కార్యకర్తల కోసం ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఏమైనా కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం ద్వారా అందించాం. అంతేకాదు కార్యకర్తలు బిడ్డలు చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఆ బిడ్డల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లి లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లో ఒక్కడిదే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టారు తల్లి. నా పైన కూడా 22 కేసులు పెట్టారు తల్లి. 5 సంవత్సరాలు 22 కేసులునే తల్లి. ఏడేనా స్లో ఉన్నాబా. అటెంప్ట్ మర్డర్ తల్లి నా పైన, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మీరు చూశారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు తల్లి. ₹100 అవినీతి అన్నారు, ఇప్పుడు 270 కోట్లు అన్నారు. నిన్నగాక మొన్న ఛార్జ్ షీట్ వేసినప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి, అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందంట. అరే ఎంత అన్యాయమో చూడండి, ఎంత అన్యాయమో చూడండి. ఈరోజు ఏం తప్పు చేయని వ్యక్తి, నిప్పులాగా బతికిన వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఆనాడే జగన్ చెప్పా, బామలకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేం భయపడతామా అని. ఆనాడు 2003లో దేవుడే నా తండ్రిని కాపాడారు. ఆ బామలకు మేము భయపడలా, నిరంతరం ప్రజల్లోనే తిరిగాం, ప్రజల్లోనే ఉన్నాం, ప్రజలకి సేవ చేశాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు నాకు చెప్పాడు, ఒక అన్నలాగా నీతో నిలబడతా, నువ్వు ముందరికెళ్ళు, భయపడొద్దు అని చెప్పారు. ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడాలి, ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. అందుకే ఇక్కడ కార్యకర్తలు పిలిపిస్తున్నాం. ఈ పేటీఎం బ్యాచ్ ఉందండి, ₹5 ఇస్తే ఏమైనా చేస్తారు వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు. మన మధ్య చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఒకే నినాదం పైన ఉండాలి. అది పవన్ అన్న గారు మన బాగా చెప్పారు, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. కార్యకర్తల కోరిక మేరకు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. చాలా మంది అడిగారు ఎర్ర బుక్ ఎందుకన్నా అని. ఎందుకు ఈ పేర్లు రాసుకున్నానంటే రేపు వేరే నాయకుని పట్టుకుని మళ్ళీ నా దగ్గరకు వస్తారు పోస్టింగ్ కావాలని. అప్పుడు ఈ బుక్ తెరిచి ఉందా లేదా వీళ్ళ పేర్లను చూసుకునేదానికి ఈ ఎర్ర బుక్ పెట్టా. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీ కాదు కదా, చక్ర వడ్డీతో ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఈరోజు ఈ శంకారామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా. మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఆ కిట్లో
అన్నగారు కొంచెం కిట్ ఇస్తారా? ఆ కిట్లో మీకు 25 చొప్పున బంచ్ చేసి కట్టగట్టి క్యాలెండర్లు ఇచ్చాం. ఒకటే ఇచ్చాం, ఎందుకంటే 10 ఇస్తే మోసేదానికి ఇబ్బంది ఉంటుందని. మిగతా క్యాలెండర్లన్నీ మీ ఇంటికి పంపిస్తాం. ఇది మీరు ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది మీరు ప్రతి గడపకి చేర్చాలి. దీంతో పాటు ఎండాకాలం వస్తుంది, పసుపు టోపీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు ఎందుకంటే ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన 6 హామీలు. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువులు ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ మన బాబు సూపర్ 6 హామీలు చేర్చేదానికి, మీరు కూడా గుర్తు పెట్టుకునేదానికి ఇది ఇస్తున్నాం. దీంతో పాటు పెద్ద వచ్చినాయా? పెద్ద సైకిల్స్ వచ్చినాయా మీకు? మాకు చిన్న ఇచ్చినారు. సైకిల్ కూడా ఇస్తున్నాం. ఈ సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి. 2 నెలలు మన ఇచ్చిన హామీలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ మీ అందరి పైన ఉంది. ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే, రేపు తిరిగి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గడపలు దొక్కినప్పుడు చూడమ్మా, ఆనాడు మేము ఈ 6 హామీలు ఇచ్చాం, ఈ 6 హామీలు మేము నిలబెట్టుకున్నాం కాదా అని తిప్పి అడిగేదానికి ఈ 6 హామీలు ప్రతి గడపకి చేర్చాలని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. మనం గతంలో బాధుడు చేశాం. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ చేశాం. చాలా మంది, ఒక్క నిమిషం స్వామి, నాకని స్పీడ్ ఉన్నారు బాబు. ఏంటనా? వస్తున్నా స్వామి. ఇప్పుడు ఈ 3 కార్యక్రమాల్లో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనేది టెక్నాలజీతో కూడిన కార్యక్రమం. అది మీరు ప్రతి గడపకి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలు సేకరించి ఓటీపీ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ అయ్యారా లేదా అని తెలుసుకునేదానికి. దానికి కారణం, దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే, గతంలో చాలా మంది కార్యకర్తలను కలిసి, అన్న పనిచేసిన వాళ్ళు, పనిచేయని వాళ్ళని ఇద్దరిని మీరు సమానంగా చూస్తున్నారు, మాకు ప్రత్యేక గుర్తింపు కావాలని కోరారు. అందుకే టెక్నాలజీ తీసుకొచ్చాం. ఈ టెలిగ్రామ్ బాట్ ద్వారా ఇప్పుడు ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం కూడా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అప్పుడే ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేయలేదో మాకు తెలుస్తుంది. ఈ రోజు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా నేను ఇస్తాం జరిగింది. ఎవరెవరికి వచ్చినా ఎత్తి చూపించండి మీరందరూ. ఈ ఉత్తమ కార్యకర్త అవార్డు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ 2023, 24 ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి ఇస్తాం జరిగింది. ఇది ఒక గుర్తింపు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వేదికమైన పెద్దల రికమెండేషన్లు